దేవుని నామములో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. 34వ కీర్తన 1వ వచనం. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎంత మంచి తీర్మానమో కదండి. నాకు ఏ మేలు చేశారని, ఏ దీవెన ఇచ్చారని నేను సన్నుతించాలి అంటే, అసలు మనకిచ్చిన జీవితాన్ని బట్టి, ప్రతిరోజు ప్రతి క్షణం నిన్ను కాచి కాపాడుతున్న దాన్ని బట్టి, నీకిచ్చిన ఆహారం, వస్త్రం, ఆరోగ్యం ఇంకా ఎన్నో, అన్నిటినీ మించి మన పాపాలను బట్టి శిక్ష విధించి నరకానికి అప్పగించకుండా ఇంకా సజీవుల లెక్కలో ఉంచి తన రాజ్యానికి నిన్ను వారసునిగా చేయాలని ఇష్టపడుతున్న ఆయన ప్రేమంతటను బట్టి స్తుతించాలి. ఆదిమకాల అపోస్తలులు ఇంకా అనేక మంది భక్తులు ఎన్నో శ్రమలను అనుభవించారు. శ్రమల్లో ఇంకా ఎక్కువగా స్తుతించారు. పొందబోయే ఆశీర్వాదం ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని పౌలు భక్తుడు చెప్పినట్లు మనం కూడా శ్రమలైనా కష్టాలైనా స్తుతించే వారంగా ఉండాలి. ఎంతగా స్తుతిస్తే అంతగా నీ హృదయం తేలికవుతుంది. కష్టాలు కూడా నిన్ను ఇబ్బంది పెట్టేవిగా కనిపించవు. కాబట్టి దేవుని నిత్యము స్తుతించే వారంగా, ఆయన చేసిన మేలులను బట్టి కీర్తించే వారంగా ఉండాలి అని కోరుకుంటూ